హలో హాయ్ నమస్తే అందరూ. ఈ ఫేడ్ అసలు ఏంటి సార్, స్క్రీన్ ప్లే మేము రాసేస్తున్నాము ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని. అలాగే గూగుల్లో కొన్ని స్క్రిప్ట్లు, ఇంగ్లీష్ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా గూగుల్లో ఫ్రీగా చదవడానికి, దాంట్లో కూడా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కనబడుతుంది. అసలు ఏంటి, ఎప్పుడు రాయాలి ఏంటి అని డౌట్లు అడుగుతూ ఉన్నారు. యాక్చువల్లీ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అంటే, ఫేడ్ అంటే స్లోలీ స్క్రీన్, బ్లాక్ స్క్రీన్ నుండి వైట్గా రావడం, కథ రావడం. ఇక స్లోలీ వైట్ స్క్రీన్ అంటే కథ అయిపోయిన తర్వాత ఇమేజ్ నుండి బ్లాక్ అవుట్ అయిపోవడం. దీన్ని ఫేడ్ అంటారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫేడ్ ఇన్, స్లోగా ఇన్ చేసుకుని ఇమేజ్ వస్తే ఫేడ్ ఇన్. ఇమేజ్ నుండి స్లోగా అవుట్ అయిపోతే ఫేడ్ అవుట్. ఇవి రెండు రకాలు. ఓకే, స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుతున్నప్పుడు, సీన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫేడ్ ఇన్ వాడాలి, సీన్ అయిపోయినప్పుడు ఫేడ్ అవుట్ వాడాలి. అందుకని మీరు స్క్రీన్ ప్లే గమనించినప్పుడు విద్యార్థులు అడుగుతున్నారు, అదే ఇది సార్ ఆ గూగుల్లో చదివినప్పుడు ఆ ఇంగ్లీష్ స్క్రిప్ట్లో రాశారు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని రాస్తున్నారంటే, సీన్ స్టార్టింగ్లో ఫేడ్ ఇన్ రాయాలి, సీన్ అయిపోతే ఫేడ్ అవుట్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. అలాగే అన్నిటికీ రాయాలని ఉద్దేశం కాదు, అది తెలిసి రాయాలి. కాబట్టి సీన్ ఓపెనింగ్, స్క్రీన్ ప్లే ఓపెనింగ్లో ఫేడ్ ఇన్ అని మొదలుపెట్టి వాడు స్క్రీన్ ప్లే రాస్తారు. సీన్ అయిపోయింది ఫేడ్ అవుట్ అని రాస్తారు. అంటే గ్రాడ్యువల్గా ఇమేజ్ స్క్రీన్ మీద వస్తే ఫేడ్ ఇన్, గ్రాడ్యువల్గా ఇమేజ్ నుండి సీన్ అయిపోగానే బ్లాక్ అవుట్ అయిపోతే దాన్ని ఫేడ్ అవుట్ అంటారు. ఇది తెలుసుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. మళ్ళీ దీని డీటెయిల్ మళ్ళీ చెప్తాను.